హాయ్ హలో అండి, దిస్ ఈస్ హాసిని. వెల్కమ్ బ్యాక్ టు హాసిని వర్కింగ్ ఉమెన్. ఈరోజు చూడండి, నేను వేడి పూరీలు దాంట్లో కాంబినేషన్గా పన్నీర్ గ్రేవీ మసాలా చేశానండి. ఎంత బాగున్నాయి కదా, స్మూత్గా 2 వేలతో తుంచితే ఎంత స్మూత్గా ఉందో. అసలు టేస్ట్ అయితే కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఇకపోతే కనుక ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా. చూడండి, దీనికి కావాల్సిన పిండి కలుపుకోవడానికి, పూరీకి ఫస్ట్ పిండి కలుపుకోవడానికి ఎలా కలుపుకోవాలో చూపిస్తాను. చూడండి, ఫస్ట్ వచ్చింది మనకు కావాల్సినంత, మనకి ఎన్ని పూరీలు కావాలో దానికి తగ్గట్టుగా మనం అయితే పిండి తీసుకోవాలండి. నేనైతే మేము ముగ్గురు ఉన్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా పిండి తీసుకున్నాను. కొద్దిగా సాల్ట్ అయితే వేసానండి. చూడండి, సాల్ట్ వేసుకున్న తర్వాత పూరీలు మెత్తగా పొంగుతూ రావాలంటే ఒక చిట్కా అండి, కొద్దిగా షుగర్ తీసుకోవాలి. షుగర్ పౌడర్ లాగా అయినా చేసుకోవచ్చు, అలాగైనా తీసుకోవచ్చు అనమాట. షుగర్ పౌడర్ని తీసుకున్నాను. కొద్దిగా దాంట్లోకి ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట. ఆయిల్ అంతా వేసుకుంటే ఇలా చేసుకుంటే కనుక స్మూత్గా పిండి అవుతే కనుక చాలా బాగా పూరీలు అయితే పొంగుతూ వస్తాయండి. చూడండి, ఈ విధంగా అన్నీ కలిపి ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి, చక్కెర వేసుకుంటే కనుక బాగా స్మూత్గా పొంగుతూ వస్తాయండి. కొద్దిగానే తీసుకున్నాం కాబట్టి మనకేం స్వీట్ అంతగా ఉండదు కాబట్టి మనమేం స్వీట్నెస్గా ఉంటుందని భయపడాల్సిన అవసరం లేదు. ఈ విధంగా అయితే పిండిని అయితే కలుపుకోవాలన్నమాట. మీరు కూడా పూరీలు తయారు చేస్తే కనుక ఈ విధమైన ప్రాసెస్లో స్టార్ట్ చేయండి, చాలా చాలా బాగుంటాయి అన్నమాట. ఇక ఈ విధంగా అంతా మొత్తం పిండిని అయితే కలుపుకున్న తర్వాత వాటర్ అయితే కొద్దిగా వేసుకొని కలుపుకోవాలన్నమాట. మా చరణ్ అయితే కనుక పక్కన నాకు అయితే చాలా డిస్టర్బెన్స్ చేస్తున్నాడండి. ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు అయితే నేను ఇది చేశానమాట. చూడండి, వాడిని ఏం వేస్తా పిండి అని చెప్పి వేస్తున్నాడు అనమాట. ఇకపోతే కనుక పిండిని ఈ విధంగా కొద్ది వాటర్తో వేసుకొని బాగా స్మూత్గా కలుపుకోవాలి. మనం ఎక్కువ పిండిని అయితే జారుడుగా కలుపుకోకూడదు, గట్టిగాను కలుపుకోకూడదు. బాగా స్మూత్ థిక్నెస్ ఉండే విధంగా అయితే కలుపుకోవాలన్నమాట. నేను చూపించిన విధంగా అయితే కలుపుకోండి. కొద్దిగా వాటర్ వేసుకుంటే ఈ విధంగా అయితే కలుపుకోవాలి. చూసారా, కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉండాలి. బాగా స్మూత్గా ఎంత బాగా పిండి కలుపుకుంటే గన అంత పూరీలు పొంగుతూ వస్తాయండి. చూడండి, ఈ విధంగా కలిపి అయితే పెట్టేశాను. దాన్ని పక్క అయితే మూత పెట్టి పక్కన అయితే కొంచెంసేపు పెట్టుకునేద్దాం. మనము ఇప్పుడు పూరీ పిండికి కావాల్సింది కలుపుకునేసాం కదా, ఇకపోతే కనుక కర్రీకి కావాల్సింది మనం చేసుకుందాం. నేనైతే ఇది డిమార్ట్లో తీసుకున్నానండి. 200 గ్రామ్స్ ఏమో ఉంది పన్నీరు. ఈ విధంగా స్లైడ్స్గా అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా అయితే ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీరు ఎంత ఇదిగా కావాలనుకుంటే అలా సైజులో అయితే ముక్కల్ని కట్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఈ సైజులో అయితే కట్ చేసుకున్నాను. మీ ఇష్టం అండి, మీరు ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా అయితే కట్ చేసుకోవచ్చు. పన్నీర్ నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నానండి, చాలా చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నాకు అస్సలు రాదు అనుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. చూడండి, నేనైతే క్యూబ్ సైజులో అయితే ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను అనమాట. ఇకపోతే కనుక ఈ ముక్కలకి ఫస్ట్లోనే మనము అంతా కలిసే విధంగా అయితే కలుపుకోవాలి. ఫస్ట్ సాల్ట్, దాంట్లోకి కొంచెము మిరపపొడి, ధనియాల పొడి వేసుకొని బాగా అన్నీ మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకొని మనం అంతా కూడా పన్నీర్కి కలిసే విధంగా ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటే కన్నా అన్నీ పన్నీర్కి బాగా పడతాయండి. కొద్దిగా ఆయిల్ అయితే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలన్నమాట. వేడి చేసుకున్న తర్వాత ఈ పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా, ఆ పన్నీర్ ముక్కలన్నీ కూడా దీంట్లోకి అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. అవన్నీ తీసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. ఇకపోతే కనుక మనము గ్రేవీ కావాలి కాదు, గ్రేవీకి కావాల్సిన ఆనియన్స్, తెల్లగడ్డలు, తర్వాత టమోటా ముక్కలను ఈ విధంగా మనం పెద్ద సైజులోనే తీసుకున్నా కూడా పర్లేదు. ఎందుకంటే కూడా అవన్నీ కూడా మిక్సీలోకి వేస్తాం కాబట్టి ఏ సైజులో అయితే పర్లేదు. ఈ విధంగా తీసుకొని మిక్సీకి అయితే వేసుకునేస్తే అది మిక్సీ పేస్ట్ లాగా తయారైపోతుంది. ఈ విధంగా అయితే తయారవుతుంది. తర్వాత మనం తీసుకున్న ఇదివరకు ఆయిల్ ఉండింది కదా, మనం పన్నీర్ ముక్కలను అయితే వేయించాం కదా, ఆ ఆయిల్లో అయితే అలానే పెట్టుకొని దాంట్లోని ఇవన్నీ కూడా మనము తర్వాత అయితే పెట్టుకునేయచ్చు అనమాట. ఫస్ట్ నేను కరివేపాకు వేసుకున్నాను, ఆవాలు వేసుకున్నాను. అవంతా చిటపెట్టలాడుతున్నాయి. మా చరణ్ అయితే నన్ను బాగా విసిగిచ్చేస్తున్నాడండి. చూడండి, ఎంత విసిగిస్తున్నాడంటే అంత విసిగిస్తున్నాడు. నేను చేస్తా అంటున్నాడు అనమాట. పిల్లలు ఉంటే ఇంతే అండి. చూడండి, నేను వేస్తానని చెప్పి వచ్చి వేస్తున్నాడు. కొద్దిగా జీలకర్ర వేసుకోండి, బాగుంటుంది. దానికి కొంచెం జీలకర్ర తగులుతూ ఉంటే కనుక కర్రీలో చాలా చాలా బాగుంటుందండి. తర్వాత ఇవన్నీ బాగా కొంచెం ఫ్రై అయిన
తర్వాత మనం ముందుగా ప్యూరీ తయారు చేసుకున్నాం కూడా, ఆ ప్యూరీ అంతా కూడా దీంట్లోకి వేసుకోవాలి. దాంట్లోనే అల్లం అవన్నీ కూడా వేసేసాను కాబట్టి మళ్ళీ సపరేట్గా వేసుకోని అవసరం లేదు. ఈ విధంగా వేసుకున్న తర్వాత దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి, పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కారం మనకు రుచికి అంటే కారం మనం ఇంట్లో ఎంత తింటామో దాని ప్రకారం కారము, ధనియాల పొడి నేనైతే 2 టేబుల్ స్పూన్లు అయితే వేసుకున్నానండి. తర్వాత పసుపు 1/2 టీ స్పూన్ అయితే వేసుకోవాలన్నమాట. ఈ విధంగా అన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలండి, గుర్తుపెట్టుకోండి పచ్చివాసన వస్తుంది, అందుకని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అవుతేనే బాగుంటుందన్నమాట. ఫ్రై అయిన తర్వాత మనము కొత్తిమీరని అయితే నేను ఇప్పుడే వేసేస్తున్నాను. అందరూ లాస్ట్లో అయితే వేస్తారు, ముందుగానే వేస్తే ఆ ఫ్లేవర్ అంతా కూడా కూరకు పట్టి బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ విధంగా అయితే కన్నా చూడండి ఎంత బాగుందో కదా. మనము ఇంకా వాటర్ అయితే కన్నా మిక్సీ జార్లోకి తీసుకొని వేస్తున్నాను, ఎందుకంటే దాంట్లో అంతా ఇంకా మసాలా ఉంటుంది కాబట్టి అంతా కడిగి దాంట్లో నుంచి పోసుకుంటే మనకు సరిపోతుంది. మనకు కావాల్సినంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా యాడ్ చేసుకొని ఇంకా రుచికి తగ్గట్టు అయితే సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దాన్ని అంతా కూడా బాగా ఉడకనివ్వాలండి, ఎందుకంటే పచ్చివాసన అయితే వస్తుంది కాబట్టి మసాలాలంతా కూడా మసాలాలో పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడకనివ్వాలి. తర్వాత వచ్చి మనం పన్నీర్ తీసుకున్నాం కదా, ఆ పన్నీర్ ముక్కలు అయితే కన్నా దీంట్లోకి అయితే వేసుకోవాలి. ఉడికిన తర్వాత చూడండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. నేనైతే కన్నా కార్తీక పౌర్ణమి రోజున దీపాలన్నీ పెట్టుకునేసి ఇంటికి వచ్చేసరికి 8 అలా అయిపోయింది అనమాట. 8:30కి అంతా నాకు పూరి పన్నీర్ కర్రీ 2 అయిపోయాయండి. 2 అయిపోయిన తర్వాత తినేసి నేనైతే 9 కంతా పడుకునేసాను, బాగా అలసిపోయానని 9 కంతా పడుకునేసాను అనమాట. చూడండి ఇవంతా కూడా కర్రీ అంతా ఉడికే లోపల ఇంకా పిండి అయితే పూరి పిండి ఉంది కదా, దాన్ని చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా తీసుకోవాలండి. ఈ విధంగా తీసుకొని దాన్ని రౌండ్ బాల్స్ షేప్లో అయితే చేసుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా చేసుకున్న తర్వాత దాన్ని పిండి ఏం కింద వేయద్దండి, మామూలుగా చపాతీకి అవుతాయి కానీ పిండి కొద్దిగా చల్లుకొని మనం చపాతీ రుద్దుకుంటాం కదా, అలా ఏం అవసరం లేదు. ఈ విధంగానే నూనె కొద్దిగా వేసుకొని ఈ విధంగానే మనము ఫ్లోర్ పైన కానీ లేకపోతే కన్నా చపాతీ కర్ర పైన కానీ, చపాతీ రుద్దుకునే కర్ర పైన దీని బండ పైన కానీ మనం ఈ విధంగా అయితే రుద్దుకోవచ్చు. మనం కావాల్సిన షేప్లో అయితే ఈ విధంగానే రుద్దుకోవచ్చు అనమాట. ఈ విధంగా పూరీలో అయితే చిన్న చిన్నవిగా ఇలా వేసుకుంటే కన్నా పూరీలో అయితే పొంగుతూ భలే వస్తాయండి. షేప్లో అయితే కన్నా 2 వేలతో తుంచితే కన్నా అస్సలు స్మూత్గా భలే ఉంటుందండి. ఈ గ్రేవీకి పూరీకి ఎక్సలెంట్గా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూడండి నేను అయితే ఈ విధంగా అయితే పూరీలో అయితే తయారు చేసుకుంటున్నాను అనమాట. మీరు అయితే కార్తీక పౌర్ణమి రోజు ఏం చేశారో ఒకసారి అయితే నాకు కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి. చూడండి ఈ విధంగా అయితే కన్నా చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసుకొని మనం చేత్తోనే ఈ విధంగా చేసుకుంటే కన్నా బాగా వస్తాయండి, చాలా చాలా బాగా వస్తాయి. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా ఈజీగా సింపుల్గా అస్సలు హాఫ్ అన్ అవర్లో అయితే పూరి కర్రీ 2 అయితే తయారైపోతాయండి. అసలు టైం కూడా ఎక్కువసేపు అయితే పట్టదు. ఇకపోతే కానీ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానండి. ఇక కుకింగ్ అంటే నేను చేసే వంటలన్నీ కూడా మీకు షేర్ చేస్తూ ఉంటానండి. ఒక లైక్ అయితే మీకు నచ్చినట్టు అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చి ఒక కామెంట్ అయితే పెట్టడం మర్చిపోవద్దండి. ఇకపోతే కానీ పూరీలన్నీ నేను తయారు చేసుకున్నాను కదా, సగం పూరీలు అయితే తయారు చేసుకున్నాను అనమాట. మా పిల్లలు అయితే కన్నా ఇంకా నాకు ఆకలి అంటుంటే ఆ పూరీలు పక్కన పెట్టేసి ఇంకా పూరీలు కాల్చడానికి అయితే ఒక ఫ్యాన్ పెట్టుకొని దాంట్లోకి డీప్ ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట. ఆయిల్ ఈ విధంగా అయితే వేసుకోవాలి. చూడండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక పూరీ వేసాను, ఎంత బాగా పొంగుతూ వచ్చింది కదండి. చూడండి ఈ విధంగా అయితే పొంగుతూ వస్తాయండి, కనిపిస్తుందా? ఆయిల్ బాగా ఫ్రై అయిన తర్వాత ఒకటి వేసిన తర్వాత ఈ విధంగా అయితే పొంగుతూ వస్తున్నాయండి. చూడండి మళ్ళీ ఒకసారి వేసి చూపిస్తాను మీ ముందరే. మనం ముందుగా చేసుకున్నాం కదా, చూడండి ఎటువంటి పిండి లేకుండానే కింద ఇది వేసుకున్నాం కదా, బాగా అయితే పొంగుతూ వస్తాయి. చూడండి ఇక నేను తుంచి చూపిస్తున్నాను, 2 వేలతో అయితే తుంచి చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో కదా. ఇంకా మా చరణ్ ఆకలి అంటున్నా కానీ మనకి అయితే వేసి చేశానమాట. అందుకని నేను ఫస్ట్ మీకు చూపిస్తున్నాను ఎంత బాగా వచ్చాయని. చూస్తున్నారు ఎంత చాలా సూపర్గా వచ్చాయండి. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇక నేను చేసిన పూరీలు కర్రీ అయితే అయిపోయినాయి. ఇకపోతే కనుక నేను కూడా వేసుకొని తింటున్నాను అనమాట. ఈ కర్రీ అయితే కనుక ఎంత బాగుందంటే అంత బాగుందన్నమాట. చూడండి నాకైతే కన్నా మళ్ళీ ఇప్పుడు వీడియో అప్లోడ్ చేసేటప్పుడు నోరు ఊరుతుందండి. ఇకపోతే కన్నా చూడండి తుంచి చూపిస్తున్నాను. 2 వేలతో ఇలా ఈ విధంగా తుంచి ఇట్లా కలిపి నోట్లో పెట్టుకుంటే అబ్బా దాని టేస్టే వేరండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.